ఇది ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి అపోస్తులుడైన పౌలు తెస్సలోనికులకు రాసిన రెండవ పత్రిక. కొంచెం ఇలా పక్కకు జరిగి అపోస్తులుడైన పౌలు వదిలే తెస్సలోనికులకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని నేనే చదువుతాను. మూలవాక్యం కనుక గమనించాలని ప్రభునామమున మనవి చేస్తూ ఉన్నాను. అపోస్తులుడైన పౌలు తెస్సలోనికులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యము నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. చిన్నమాట ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ సహాయమును, దేవుని సహాయమును వేడుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, జీవాధిపతి యేసయ్య, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నాయన, ఈ మధ్యాహ్నకాల సమయంలో కొద్ది సమయం నీ వాక్య ధ్యానమునకు సిద్ధపడుచున్న నీ దాసుడు కడు బలహీనుడు, అల్పుడు, అపాత్రుడు, ఎన్నిక లేనివాడు, ఏమీ తెలియనివాడు, వట్టివాడు, మట్టివాడు. మీరే మీ ఆత్మతో జ్ఞానముతో మీ దాసు నింపి సిలువ చాటున మరుగుపరిచి మీ దాసు నోట మీ మాట నుంచి మాతో మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమె. మంచిది. ప్రభునందు ప్రియులారా, చాలా క్లుప్తముగా చాలా కొద్ది సమయము దేవుని వాక్యాన్ని వివరించుకుందాం. ఎందుకంటే ఈ ప్రార్థన కూడిక అయిపోయిన వెంటనే మనము భోజనం చేసి వెంటనే ఆర్ఫనేజ్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి డిజేబుల్ పీపుల్స్, కొంతమంది పిల్లలు ఉన్నారు, వారు కోరుకునేటువంటి కొన్ని వారికి ఇచ్చి, వారికి ఆదరించి, వారి కొరకు ప్రార్థన చేసి మళ్ళీ తిరిగి రావాలి. సాయంత్రం మరలా విజ్ఞాపన ప్రార్థన ఉంది. మరలా రేపు 2 చోట్ల ఆరాధన కార్యక్రమం ఉంది. మరలా రేపు ఉదయమే నేను వేరొక సంఘానికి వెళ్ళి వాక్యం చెప్పవలసి ఉంది. మరి ఈరోజు పొద్దున్న ఒక పాస్టర్ గారు హెల్త్ బాగాలేదని ఫోన్ చేశారు. రేపు మార్నింగ్ 9:30 కల్లా మా సంఘంలో కొద్దిగా వాక్యం చెప్పాలి పాస్టర్ గారు అని. ఖచ్చితంగా చెప్తానని చెప్పారు. కాబట్టి శ్రీకాంత్ పాస్టర్ గారు రేపు మార్నింగ్ కితకనూరు ఆరాధన చూసుకుంటారు. ఆయన అక్కడికి వచ్చిన తర్వాత నేను బయలుదేరుతాను. అక్కడ ముగించుకొని ఇక్కడికి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తాను. మీరు అక్కడ ముగించుకొని శ్రీకాంత్ పాస్టర్ గారితో కలిసి ఇక్కడికి వచ్చి ఆరాధన చూసుకొని సాయంత్రం భోజనం చేసి మళ్ళీ అందరం ఎవరి గృహాలకు వాళ్ళు వెళ్దాం. అందుకని చాలా క్లుప్త సందేశం. నాకు నివాస్ కనబడంగానే ముగింపులోకి వస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగములో అపోస్తులుడైన పౌలు తెస్సలోనికులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనములో దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరుచుకొనెను గనుక అన్నాడు. అంటే దేవుడు ఆది నుండి, అంటే ఆది అంటే ఎప్పుడు? ఆది నుండి అనంటే ఎప్పుడు? ప్రభునందు ప్రియులారా, జగత్తుకు పునాది వేయబడక మునుపు నుండి మనల్ని ఏం చేస్తున్నాడు? ఏర్పరచుకున్నాడు ఆయన. పౌలు భక్తుడు ఎఫెసీ పత్రికలో పౌలు భక్తుడు చెప్పాడు, నేను ఓఫీర్ మినిస్ట్రీస్లోకి రాక మునుపు నేను వేరొక సంఘంలో ఉన్నప్పుడు జనరల్గా బైబిల్ చదివినప్పుడు ఇర్మియాను గురించి మాట్లాడినప్పుడు ఇర్మియాతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నిన్ను తల్లి గర్భములో నుండగానే నిన్ను ఏర్పరుచుకొంటిని అన్నాడు. అప్పుడు నేను అనుకున్నాను, మా అమ్మ కడుపులో ఉండగా నన్ను ఏర్పరచుకున్నాడు అన్నమాట అనుకున్నా.
జనరల్గా ఆ వచనాన్ని బట్టి ఎవరైనా అలాగే అర్థం చేసుకుంటారు. ఇంకా కొంచెం బాగా బైబిల్ చదువుతున్నప్పుడు అపోస్తుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక చూశాను. అపోస్తుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదివినప్పుడు, కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి, దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించను. కాబట్టి ఇప్పుడు అబ్రహాముకు సువార్త ప్రకటించిన ఆ మాటను బట్టి ఇప్పుడు అన్యజనుడు నేను రక్షణ పొందడానికి కారణం ఎవరు? అబ్రహామును ఏర్పాటు చేసుకొని విశ్వాస సంబంధులే అబ్రహాము పిల్లలని, విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని ఫస్ట్ ఎవరిని దీవించాడు? నీ యందు అన్యజనులందరూ ఆశ్రయించబడతారని ఎవరిని దీవించాడు? కాబట్టి ఇప్పుడు నేను దీవించబడ్డానంటే కారణం ఎవరు? అబ్రహాం గారని ఈ గలతీపది చదివినప్పుడు అనుకున్నా. ఫస్ట్ ఏమనుకున్నాను? తల్లి గర్భంలో ఉన్నప్పుడు నేను ఏర్పరచుకున్నాడు అనుకున్నా. తర్వాత అబ్రహామును బట్టి దేవుడు నన్ను దీవించాడు అనుకున్నా. ఆ తర్వాత మళ్ళీ బైబిల్ చదువుతున్నా. ఓఫిర్ మిషన్స్లోకి వచ్చిన తర్వాత లేఖన పరిశోధన చేస్తూ ఉంటే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలోకి వచ్చినప్పుడు అర్థమైంది, ఈ తల్లి గర్భంలో కాదు, అబ్రహామును బట్టి కాదు, మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు అది ఆది నుండి అంటే ఇంకొక పేరుంది క్రీస్తుకి. ఏం పేరుంది? ఆదియు అంతము నేనే అన్నాడు ప్రకటన గ్రంథం 22:13. కాబట్టి ఆది నుండి, ఆదిలోనే జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పరచుకున్నాడనే వచనం చూసినప్పుడు అసలు ఆనందానికి అవధులు లేవు నాకు. ఎందుకు? మొదటేమో తల్లి గర్భంలో అనుకున్నా, తర్వాత ఏమో అబ్రహామును బట్టి అనుకున్నా. ఇప్పుడు పౌలు ఎఫెసీ పత్రికలో ఎఫెసీలు ఎవరు? అన్యజనులు. ఈ అన్యజనులకు పౌలు ఏం చెప్తున్నాడు? అసలు నువ్వు ఏర్పరచబడ్డానికి కారణం ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునుపు ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడట. ఈ మాట విన్నప్పుడు అసలు ఇంకా ఆనందం తట్టుకోలేకపోయాను. అయితే ప్రభునందు పిల్లరా, ఏర్పాటు ఆది నుండి జరిగింది అనేది ఇప్పుడు మనం చదువుకున్న మూలవాక్య సారాంశం. అంతేనా? ఏర్పరచుకోవడం ఎప్పటి నుంచి? ఆది నుండి మిమ్మల్ని అన్నాడు. అయితే ఏర్పరచుకున్నాడు, ఓకే, మంచిదే, చాలా సంతోషం. అయితే దేనికి ఏర్పరచుకున్నాడు? దేనికి అంటే రక్షణ ఇవ్వడానికి కొరకే, రక్షణ పొందుటకునుంది. దేనికి? ఇంకో ఇది కూడా కావాలంటే ఇచ్చి. దేనికి? తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఏమని రాశాడు? ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధ పరచుట వలనను, మీరు సత్యము నమ్ముట వలనను. ఇప్పుడు చెప్పండి. రక్షణ పొందుటకు ఏమేమి చేయాలి? మీరు 2 పనులు చేయాలి. ఏంటది? ఒకటి, పరిశుద్ధాత్మ, ఆత్మచేత మిమ్మును పరిశుద్ధ పరచుట వలన. పరిశుద్ధాత్ముడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ఎప్పుడు? యేసుక్రీస్తుని నువ్వు దేవుడిగా అంగీకరించినప్పుడు,
నువ్వు పాపివి అని నువ్వు గుర్తించినప్పుడు, ఆయన రక్తమును ఆశ్రయించినప్పుడు నీకు తెలియకుండానే ఆత్మ నిన్నేం చేస్తుంది? ఆ రక్తం చేత పరిశుద్ధపరిచేస్తుంది. నీకు తెలియదు, కానీ అన్ని పాపాలన్నీ కడిగి వేయబడినాయి. ఇది మొదటి కార్యక్రమం, అసలు మనకు తెలియకుండానే జరిగిపోద్ది. రెండోది మాత్రం తెలియకుండా జరగదు. ఏంటి రెండోది? మీరు సత్యము నమ్ముట వలనను అన్నాడు. అంటే ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి విశ్వాసి రక్షణ పొందాలంటే అతడు ఏం చేయాలి? సత్యము నమ్ముట వలనను అన్నాడు. మనమందరము క్రైస్తవ సమాజం మొత్తం కూడా సత్యం నమ్మడము అంటే ఏమనుకుంటారు? సత్యం నమ్మడం అంటే ఏంటి? యేసుని నమ్మడం అనుకుంటారు. ఎందుకు? యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో యేసు ప్రభువారు నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు. అంటే ఇప్పుడు యేసు ప్రభువారు ఎవరు? సత్యము. సత్యము నమ్ముట వలనను అంటే నేను నమ్మేశానుగా సత్యాన్ని, దేవుణ్ణి, యేసయ్యని, కాబట్టి నేను రక్షణ పొందేశాను అనుకుంటున్నారు. కానీ సత్యం అంటే యేసయ్య ఒకటే కాదు. సత్యం అంటే యేసు ఒక్కటే కాదు. అందుకని యేసు ప్రభువారు ఏం చెప్పారు? యోహాను సువార్త 18వ అధ్యాయము, యోహాను సువార్త 18వ అధ్యాయము 37, 38 వచనాలు చూడాలి. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడుగుగా, యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినునను. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. అంటే ప్రభునందు పిల్లలు చూడండి, ఇప్పుడు యేసయ్య దేనికి వచ్చాడంటే ఈ లోకానికి? చాలామంది ఏం చెప్తారు? నశించుచున్న గొర్రెలను వెదకి రక్షించుటకు క్రీస్తు ఈ లోకమునకు వచ్చాను. అది కదా, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అన్నాడు తిమోతి పత్రికలో. ఇలాగ యేసు ఎందుకు వచ్చాడంటే అనేక విషయాలు చెప్తారు. కానీ అసలు దేనికి వచ్చాడు? సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే అన్నాడు. అంటే ఇప్పుడు సత్యం అంటే ఎవరు? యోహాను సువార్త ఇందాక నేను చెప్పిన ప్రకారం యేసయ్య. ఇప్పుడు యేసయ్య గురించి యేసయ్యే చెప్పుకోవడానికి వచ్చాడు భూలోకానికి? యేసయ్యని గురించే చెప్పుకోవడానికి వచ్చాడా? ఇప్పుడు ఆయన గురించి ఆయనే చెప్పుకోవడానికి ఆయన రావాలా? 40 మంది ప్రవక్తలు 1600 సంవత్సరాల పాటు ఎవరిని గురించి చెప్పారు? మరి ఎంతమంది చెప్పినప్పుడు మళ్ళీ ఆయన గురించి ఆయన చెప్పుకోవడం రావాలా? అంటే ఆయన గురించి ఆయన చెప్పడం రాలేదు. దేనికి వచ్చాడు? సత్యము అంటే మరొకటి ఏదో ఉంది, దాని గురించి వచ్చాడు. ఏంటదంట? 119వ కీర్తన 160వ వచనంలో దావీదు చెప్పాడు. 119వ కీర్తన 160వ వచనంలో దావీదు చెప్పాడు ఏమని? నీ వాక్య సారాంశము సత్యమట. అంటే ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు సత్యం అంటే ఏంటి చెప్పండి? వాక్య సారాంశము సత్యం. ఒక వచనము కాదు సత్యం, దానికి లేఖన జతపక్షి ఉండాలి కంపల్సరిగా, అది సత్యం. అంతేగాని ఒక వచనం పట్టుకున్నది సత్యం అని చెప్పడానికి వీలు లేదు. అందుకనే దావీదు చెప్పాడు నీ వాక్య సారాంశము సత్యమని. అలాగే యేసు ప్రభు వారు కూడా మేడగదిలో ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు. యోహాను సువార్త 17:17లో యోహాను సువార్తలో ఏమని ప్రార్థన చేశాడు? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. 2 కుర్చీలు వేసుకోమా. నీ వాక్యమే సత్యము. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. ప్రభునందు ప్రియులారా, యోహాను 17:17 ప్రకారం వాక్యము సత్యము,
119, 160 వచనం ప్రకారం వాక్య సారాంశము సత్యం. అంటే వాక్యము సత్యమే ఎప్పుడు ఆ వాక్యానికి జతపక్షి కలిసి ఉన్నప్పుడు, అంతేగాని ఒక వచనం సత్యం కాదు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు మిమ్మల్ని ఆది నుంచి ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు మీరు సబ్జెక్ట్ చాలా జాగ్రత్తగా వినాలి. ఫస్ట్ది ఏంటి? ఆత్మ మిమ్మును పరిశుద్ధ పరచుట వలనను. అది నువ్వు చూడగలవా? చూడలేవు. జరిగిపోతే జరగదా? యేసుని నమ్మంగానే, ఈయనే రక్షకుడు, ఈయన తప్ప వేరొకడు లేడని నమ్మంగానే, ఆయన రక్తాన్ని ఆశ్రయించగానే, నువ్వు పాపివని నువ్వు గ్రహింపు కలగంగానే ఆత్మ నిన్నేం చేస్తుంది? పరిశుద్ధపరిచేస్తున్నారు. ఆ పాపాలన్నింటినీ యేసు రక్తంతో కడిగేసి పరిశుద్ధపరిచేస్తుంది. పరిశుద్ధ పరచుట వలనను తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం ప్రకారం మీరు సత్యము నమ్ముట వలనను అన్నాడు. ఇప్పుడు సత్యం అంటే ఏం చెప్పాను? యేసు ప్రభు కూడా సత్యమే, వాక్యము సత్యమే, వాక్య సారాంశము సత్యం కదా. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, వాక్య సారాంశమును చూపించగలిగే వాళ్ళు ఎవరు? నోట్ దిస్ పాయింట్, చాలా జాగ్రత్తగా వినాలి. వాక్య సారాంశమును చూపించగలిగే వాళ్ళు ఎవరు? అందరూ వాక్య సారాంశముతోనే చెప్తున్నారు వాక్యం. చాలా జాగ్రత్తగా వినాలి. చాలామంది చాలా చోట్ల సువార్త సభలు, రక్షణ సువార్త సభలు, స్వస్థత సభలు, 2వ రాకడ సభలు, ఇలాగ కోటాలు, 100ల మంది జనాభా, లక్షల మంది సువార్త కూడికలకు వెళ్తున్నారు. మీరు ఏమనుకోవద్దు, నేను ఎవరిని దూషించట్లేదు, ద్వేషించట్లేదు, నాకు వాళ్ళంటే ఇష్టం లేదని చెప్పని కాదు. నేను జనరల్గా అడుగుతున్నా, ఏ కూటాలకి వెళ్ళి వచ్చిన వారినైనా మీరు వ్యక్తిగతంగా వాళ్ళని అడగండి, ఈరోజు ఈ కూడికలో జరిగిన వాక్య సారాంశం ఏంటి అని అడగండి. వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. వాక్యం చాలా, నేను చెప్పానవా నువ్వు చెప్తున్నావా? వాక్యం చాలా బాగుంది సార్, అద్భుతంగా పాస్టర్ గారు చెప్పాడు అంటాడు. అది ఏం చెప్పాడని అడిగామనుకో, అంటే చాలా బాగా చెప్పాడు అంటాడు. అదే బాగా చెప్పాడు, కరెక్టే, ఏం చెప్పాడు అని అడిగితే ఆ వాక్య సారాంశం వస్తుందా బయటికి? ఎందుకు రాదు? ఎందుకు రాదు? ఎందుకు రాదంటే, నువ్వు ఏ సబ్జెక్ట్ అయితే పట్టుకున్నావో దాని మీద నీ విషయ పరిజ్ఞానము నీకున్నటువంటిదంతా విశ్వాసికి లేఖనాలు చూపిస్తూ చెప్పాలి. కానీ నువ్వు తీసుకున్నటువంటి మూలవాక్యం ఒకటి ఉంటుంది, నువ్వు చెప్తున్న సారాంశము, తీసుకున్న రిఫరెన్సులు వేరుగా ఉంటాయి. అప్పుడు అవన్నీ కలిపి ఒక సబ్జెక్టుగా కూర్చి ఒక పాయింట్ నీకు చెప్పాలంటే దాంట్లో విషయం దొరకదు. కాబట్టి ఇన్ని రిఫరెన్సులు తీసి చెప్పేటప్పటికల్లా అబ్బో చాలా బాగా చెప్పాడు పాస్టర్ గారు అంటావు, కానీ దాని సారాంశం ఏంటి 119:60 ప్రకారం చెప్పమంటే చెప్పలేదు. అది ప్రాబ్లం. కానీ ఏదైనా ఒక సబ్జెక్టు చెప్పాలంటే దాని మీద ఎన్ని లేఖనాలు ఉన్నాయో, ఆ లేఖనాల సారాంశం ఏంటో, అది ఆ సమయంలో పరిశుద్ధాత్ముడు ఆ దైవజనుని చేత ఆ సంఘానికి ఎందుకు రాపించాడో అది పూర్తిగా వివరించి చెప్పినప్పుడు అది వాక్య సారాంశం అవుతుంది. అది పరిశుద్ధాత్ముడు ఒక్కడే చేయగలడు, ఇంకెవరు చేయలేరు. ఆ పరిశుద్ధాత్మ ఒక్కడే చేయగలడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మని ఎవరైతే ఆశ్రయిస్తారో, చాలామంది ఏం చేస్తారు, ప్రసంగం చేయాలంటే ఏం చేస్తారు, 2-3 గంటలు కష్టపడి బైబిలు, వాళ్ళు రాసిన పుస్తకాలు, వీళ్ళు రాసిన పుస్తకాలు, కాలేజీలో చదివిన పుస్తకాలు అన్నీ ఎదరేసుకొని కుస్తీపడి
ఒకప్పుడు డైరీలో రాసుకునే పద్ధతి, అది పాతకాలంది. ఇప్పుడు ట్యాబు లేదా ల్యాప్టాప్, ఆ ఎదురుగుండా అది ఉంటేనే తప్ప వాక్యం నడవదు. ఇప్పుడు అవన్నీ నువ్వు కూర్చుకొని చేసి వాక్య ప్రసంగం చేస్తే నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు? నేను బైబిల్లో చూపిస్తా. అపోస్తుల కార్యములు, నేను ఎవరిని ద్వేషించట్లేదు లేదా దూషించట్లేదు, విషయం చెబుతున్నా, మీరు అర్థం చేసుకోండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుదాం. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడకు వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయాతైరా పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చిండుడని వేడుకొని మమ్మను బలవంతము చేశాను. ప్రభునందు పిల్లరా, మీరు ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు ప్రసంగం ప్రిపేర్ చేసుకొని అక్కడికి వెళ్ళాడా? అక్కడ ప్రార్థన జరుగును అనుకొని వెళ్ళాడా? ఏం ప్రసంగం ప్రిపేర్ చేసుకెళ్ళలేదు. అక్కడ జరుగును అనుకొని అక్కడికి వెళ్ళాడు. ఆడ కూర్చున్నాడు. ఆయన కూర్చున్న తర్వాత కొంతమంది కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడుతుండగా కూడి వచ్చిన వారిలో ఒక అమ్మాయి హృదయము ఎవరు తెరిచారు? ప్రభువు ఆమె హృదయము తెరిచెను గనుక అన్నాడు. కాబట్టి ప్రసంగం ప్రిపేర్ చేసుకొని వెళ్తే హృదయం తెరవబడదు. దేవుని యందు పరిశుద్ధాత్మలో ఈ కార్యము జరగడానికి ఎక్కడికైతే నువ్వు వెళ్తున్నావో అక్కడికి వెళ్ళినప్పుడు నీ నోట నుండి వచ్చే మాట, ప్రసంగం ప్రిపేర్ చేయవసరంలా, వచ్చిన మాటను బట్టి ఎదురుగుండున్న వారిలో ఎవరో ఒకరో ఇద్దరిలోనో దేవుని కార్యం జరుగుతుంది. కాబట్టి ఉన్న వాళ్ళందరికీ జరగదు, అందరూ మాట్లాడరు. ఇప్పుడు పేతురు గారు లేచి మేడగదిలోంచి కిందకు వచ్చి నించొని మాట్లాడితే మరి కొంతమంది, అందులో ఎక్కువ మంది కాదు, అయ్యా మేము ఏం చేయాలని అడిగారు. వెంటనే ఆయన చెప్పాడు, పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు మారు మనసు పొంది యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందండి అన్నాడు. వెంటనే 3000 మంది బాప్తిజం పొందారు. 3000 మంది ఉన్నారు అక్కడ, బోల్డ్ మంది ఉంటారు, కానీ 3000 మంది రక్షణ పొందారు. కార్యం అట్లా జరుగుద్ది ఎప్పుడు? పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అక్కడికి వెళ్ళినప్పుడు. అంతేగాని రెడీ చేసుకొని ల్యాప్టాప్ పెట్టుకొని ట్యాబ్ పట్టుకొని డైరీలు పట్టుకొని రాసేసుకొని ఈ బైబిల్ కింద దాన్ని పెట్టేసి కూర్చొని వాక్యం చెబుతున్నాం అనుకో, అది ఎంతమందిలో కార్యం జరుగుద్దో మనం చెప్పలేము. అసలు చాలా మట్టుకు జరగదు. ఎందుకంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఏం చెప్పారంటే చాలా బాగా చెప్పారంటారు, కానీ ఏం చెప్పారో చెప్పమంటే ఒక్కరు కూడా చెప్పలేదు. ఎందుకంటే ఇంకా పదే వరుస పెట్టి రెఫరెన్సులు తీసుకొని చెప్పుకుంటూ వెళ్ళిపోతే దానికి దీనికి సబ్జెక్టుకి ఈ సబ్జెక్టుకి అసలు పొంతన ఉండాలా వద్దా? ఇప్పుడు నేను ఈ సబ్జెక్ట్ చెబుతా, మధ్యలో ధనవంతుడు లాజరు చెప్పాను అనుకో, ఈ సబ్జెక్ట్ చెప్తా తప్పిపోయిన కుమారుని గురించి చెప్పాను అనుకో, ఆ తప్పిపోయిన కుమారుడు గురించి ఒక అరగంట వివరిస్తా, కానీ దీనికి దానికి సంబంధం ఏమైనా ఉందా? లేదు. మార్తా మరియా లాజరు గురించి చెప్తా, అది చచ్చిపోయిన లేపనని చెప్తా, అద్భుత కార్యమే, దాని గురించి ఒక అరగంట వివరించవచ్చు, కానీ దీనికి దానికి సంబంధం ఉందా? అసలు సత్యము నమ్ముట వలననే
రక్షణ పొందుటకు దేవుడు నిన్ను ఆదరించి ఏర్పరచుకున్నాడని చెప్పినప్పుడు అసలు ఆ సత్యం ఏంటో నీకు తెలియాలి ఫస్ట్. సత్యం అంటే అందరూ యేసు ప్రభు అనుకుంటున్నారు, ఆయన కూడా సత్యమే, కానీ అది పూర్తి సత్యం కాదు. ఏంటి పూర్తి సత్యం అంటే వాక్య సారాంశము సత్యము, నీ వాక్యమే సత్యం. ఆ వాక్యమును నువ్వు ఎంతవరకు నమ్ముతున్నావు అనేది పాయింట్ ఇక్కడ. ఇప్పుడు వాక్యము ఎంతవరకు నమ్ముతావు? నిన్ను గాయపరచనంత వరకు దాన్ని 100% నువ్వు నమ్ముతావు. ఒకవేళ వాక్యము నిన్ను గాయపరుస్తుందనుకో, నమ్ముతావా? ఇప్పుడు పేతురు గారు మేడగదిలోంచి బయటకు వచ్చి నిలబడి వాక్యం చెప్పేటప్పుడు ఆయన వాక్య వివరణ ఏం చెప్పాడంటే, యేసు ప్రభు గురించి దావీదు చెప్పినటువంటి ప్రవచనాలు చెప్పి, ఏ ప్రవచన ప్రకారం ఈ లోకములో క్రీస్తు పుట్టాడో ఆ క్రీస్తుని మీరు చంపేశారని చెప్పాడా? అప్పుడు వెంటనే వాళ్ళ హృదయంలో ఏమైనాయి అంట? అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము మీరు చూడండి, 36వ వచనంలో చెప్పాడు, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను, ఇది ఇజ్రాయేలు వంశమంతా రుడిగా తెలుసుకొనవలనని చెప్పాను. ఎవరు వేశారంట సిలువ? మీరు సిలువ వేసిన ఈ యేసునే అన్నాడు. అంటే ఎవరు వేయించారు? అక్కడ ప్రసంగం వింటున్న వాళ్ళందరూ కలిసి సిలువ వేసేశారు. ఆయన్నే ప్రభువుగా క్రీస్తుగా నియమించాడు. ఈ సంగతి ఇజ్రాయేల్ అందరూ తెలుసుకోవాలంటే వారి మాట విని హృదయములో నొచ్చుకొని అని రాశాడు. కానీ మనం ఫుట్ నోట్లోది కరెక్ట్గా చదవాలి. అప్పుడు హృదయంలో ఏం జరిగింది? ఈటతో లోపల కసక్కని దించేశాడు. ఎవరు? పేతురు గారు. దించంగానే ఏమైంది? సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కర్మ. అది ఇప్పుడు వాక్యం చెప్తే ఇట్లా ఉండాలి. ఇప్పుడు లోపల దిగిపెడకల్లా మేమేం చేయాలని అడిగాడు. పేతురు గారు ఏం చెప్పాడు? మీరు మారు మనస్సు పొంది, ఫస్ట్ ఏం చేయాలి? మారు మనసు పొందాలి. పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందమన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, వాక్య సారాంశము సత్యమైతే, వాక్యము సత్యమైతే, యేసు సత్యమే, కానీ ఏదైనా చెబితే నువ్వు నమ్మాలి. నమ్ముట వలనను అన్నాడు కదా. నేనేం చెప్తున్నా? ఏం చెప్పినా నువ్వు నమ్మాలి. ఎప్పుడు నమ్మాలి? లేఖనం ప్రకారం కరెక్ట్గా ఉన్నప్పుడు నువ్వు నమ్మాలి. లేఖనం ప్రకారం లేనిది నమ్ముతారు చాలామంది. లేఖనం ప్రకారం ఉన్నది మాత్రం నమ్మరు. చాలా కష్టం. ఈ నమ్మకపోవడం అనేది విశ్వాసులే కాదు, పాస్టర్లు కూడా నమ్మరు. అంగీకరిస్తారు కానీ మేము చేయలేమంటారు. వచ్చిన ప్రాబ్లం ఇది. అందుకని సత్యము నమ్ముట వలనను అన్నాడు. అంటే వాక్యము నమ్ముట వలనను అంటే వాక్యం ఎప్పుడు నమ్ముతావు? నువ్వు నీకు అనుకూలంగా ఉన్నప్పుడు నమ్ముతావు, అనుకూలంగా లేకపోతే నమ్మవు. ఎప్పుడు అనుకూలంగా ఉంటుంది? పాస్టర్లకు కూడా అనుకూలంగా ఉంటే చేస్తారు, అనుకూలంగా లేకపోతే చేయరు. ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నాను నేను. క్రైస్తవ సమాజంలో ఏదైనా ఒక విషయం వస్తే పెద్ద రాద్ధాంతం చేసేస్తారు చాలామంది కదా. ఉదాహరణకి చెప్తున్నా, అపార్థం చేసుకోమాకండి. ఇప్పుడు ఉదాహరణకి ఒక 4-5 సంవత్సరాల క్రితం ఓఫిరయ్య గారు సిలువ బొట్టు అనే దాని మీద మాట్లాడాడు. దేనికి మాట్లాడాడు? చాలామంది పాస్టర్లు బొట్టు పెట్టుకొని చర్చికి రావడానికి అభ్యంతరం ఏమీ లేదు, ఏం పర్వాలేదు తల్లి, మీ ఇంట్లో మీ అత్తగారు ఒప్పుకోకపోవచ్చు, మీ ఆయన ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే చాలా చోట్ల ఆ మాటలు వింటున్నాం. పాస్టర్ గారు, నేను బాప్తిజం పొందాలంటే తెల్ల చీరే కట్టుకోవాలా, గాజులు వేసుకోకూడదా, చెవులు పెట్టుకోకూడదా, మెడలో వేసుకోకూడదా, బొట్టు తీసేయాలా, మరి అట్లాగుంటే మా అత్తగారు మా ఆయన ఏమేమి ఉండమోసావో నువ్వు అంటున్నారు, మరి చాలా కష్టంగా ఉందండి అని అంటే, సేవకుడు విశాల హృదయం కలిగినోడైతే ఏమంటాడు? ఏం పర్లేదు, ఏం అక్కర్లేదు,
అలా తీయాలి చేయాలని బైబిల్ ఎక్కడ రాసి లేదు. నువ్వు హ్యాపీగా బొట్టు పెట్టుకుని రా తల్లి, ఏం కాదంటాడు. నేను ఒక ఆవిడకి బాప్తిసం ఇస్తే నన్ను అడిగింది, అయ్యగా నేను బొట్టు పెట్టుకుని హ్యాపీగా పెట్టుకోమ్మా అన్న. నేను ఛానల్ మన దగ్గర ఉన్న 5 ఏళ్ళు వచ్చినట్టు దగ్గర 5 సంవత్సరాలు బొట్టు పెట్టుకొని వచ్చింది. ఏ రోజు నేను ఆమెను మాట్లాడాలి. అయితే ఓఫీరయ్య గారు చెప్పింది మాట ఏంటంటే, అందరూ పాస్టర్లు బొట్టు పెట్టుకొని రమ్మని చెప్తున్నారు, ఎవరు అబ్జెక్షన్ చేయట్లేదు. అయితే నువ్వు బొట్టు పెట్టుకొని బ్యాగులో బైబిల్ పట్టుకొని మందిరానికి వచ్చినప్పుడు నిన్ను చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? అన్యురాలివే అనుకుంటారా, కానీ నువ్వు క్రైస్తవులు అనుకుంటారా? బ్యాగ్ బైబిల్లో ఉంది, బ్యాగు నువ్వెవరో ఇది లేదు, బస్ ఎక్కుతావు, అన్యురాలు హిందూరాలు అనుకుంటారు, అన్యురాలు అనుకుంటారు. కానీ మరి నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు నెల తెలుస్తుంది. నువ్వేమో ఇంట్లో ఇన్ని అబ్జెక్షన్స్ ఉంటే కనీసం సువార్త కూడా చెప్పలేవు. నేను యేసు నమ్ముకున్నాను, చర్చికి వెళ్తున్నాను ఇప్పుడు అని చెప్తావా? నువ్వు వీధిలో చెప్పలేవు, ఎక్కడా చెప్పలేవు. అలాంటప్పుడు ఆ పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సింది బొట్టే కాబట్టి, అది రౌండ్గా ఉంటే ఏంటి, నిలువుగా ఉంటే ఏంటి, అడ్డంగా ఉంటే ఏంటి. ఆ నిలువు ఒక నామం ఉంది హైందవంలో, అడ్డం ఒక నామం ఉంది, రెండు కలిపి సిలివేసి. నిలువు బొట్టు వైష్ణవులు, అడ్డబొట్టు సైంధవులు, ఈ రెండు కలిపితే క్రైస్తవులు. శుభ్రంగా సిలివెట్టేసి. ఇప్పుడు నిన్ను ఎవడని చూసాడు అనుకో, అరే ఈ అక్క క్రైస్తవురాలు అనుకుంటారా, సిలువ వేసుకుంది బొట్టెట్టుకుంది అనుకుంటాడు. అసలు నువ్వు సువార్త నోటితో చెప్పకుండా నాడికి నువ్వు క్రైస్తవురాలు అని అర్థమవుద్ది, యేసుని నమ్ముకుందని అర్థమవుతుంది. ఇవన్నీ అర్థమవ్వ అసలు. జనరల్గా వాళ్ళందరికీ మంచి వాళ్ళు జనరల్ నాలెడ్జ్ కలిగిన వాళ్ళందరూ. మీరు ఎప్పుడైనా పల్లెటూరులో చూడండి, పల్లెటూరులో ఎవరైనా ఒకరు సువార్త విని రక్షణ పొంది యేసుక్రీస్తుని అంగీకరించారనుకో, వాడు ఆదివారం బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తున్నాడు అనుకో, ఆ ఊళ్ళో వాళ్ళందరూ ఏం చెప్పుకుంటారు ఈయన చూసి, ఒరే వాడు దేవుణ్ణి నమ్ముకున్నాడు అంటారా అంటే మీరు నమ్ముకుంది ఏంటో. ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారు, వాడు దేవుణ్ణి నమ్ముకున్నాడు అంటారా అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. అంటే వాడు చెప్పకనే నిజం చెబుతున్నాడు. పల్లెటూరులో ఇలాంటి సామాన్యం. అయితే నువ్వు డైరెక్ట్గా చెప్పలేవు కాబట్టి సిలువ వేసుకో, చక్కగా హ్యాపీగా అందరూ నిన్ను గుర్తుపడతారు క్రైస్తవురాలు అని. సువార్త నోటితో కూడా చెప్పవసరం లేదు, ఇలాగ కూడా చెప్పచ్చు అని అయ్యగారు చెబితే అందరూ బగ్గను మండిపోయారు. సిలువ పెట్టుకోమంటాడా, సిలువ పెట్టుకోమంటాడా? మామూలు పెట్టుకోవడం కంటే సిలువ పెట్టుకోవడం మంచిదా కాదా? లాజిక్ ఉందా లేదా? ఈ ద్వేషం ఉన్న వాళ్ళందరికీ లాజిక్ స్విచ్ ఆఫ్ అయిపోద్ది. దైవజనుని మీద, ప్రవక్త మీద ద్వేషం ఉన్న వాళ్ళకి ఏమవుద్ది, లాజిక్ స్విచ్ ఆఫ్ అయిపోయి పాపం వాళ్ళు ఎవరో పిలిపించుకున్నారు కోటాలకి. ఆ కోటంలో డబ్బులు ఇచ్చి మరీ తిట్టించుకున్నారంట. ఏందిరా సిలువ, గేటు మీద సిలువ, బిల్డింగ్ మీద సిలువ, చర్చి మీద సిలువ, మెడలో సిలువ, నీ బొంద సిలువ అని వాళ్ళని పట్టుకొని తిట్టాడు ఆయన. డబ్బులు ఇచ్చి తిట్టించుకోలే, ఇప్పుడు బాయే అయిపోయింది కదా. అవును, మరి గేటుకి సిలువ పెట్టుకోకుండా ఎవడుంటాడు? చర్చి కట్టిన తర్వాత సిలువ పెట్టకుండా ఎవడుంటాడు? ఎవరైనా ఉంటాడా? మెడలో పెళ్ళి అయితే పుస్తుల దారి మీద సిలువ వేయకుండా ఎవడుంటాడు? మరి ఎందుకు తిట్టాడు ఆయన అంటే కారణం ఇతని మీద ద్వేషంతో లాజిక్ స్విచ్ ఆఫ్ అయ్యి ఎవడైతే కోటని పిలిచాడో ఆయన తిట్టాడు పట్టుకొని. డబ్బులు ఇచ్చి తిట్టించుకున్నారు వీళ్ళు. మరి ఏం చేస్తాం మరి? కాబట్టి వీళ్ళందరూ ఇంత ద్వేషం పలుకుతున్నారు కదా. వీళ్ళకి అయ్యగారు వేసిన క్వశ్చన్ ఒకటి, ఇప్పుడు నువ్వు సిలువ బొట్టు పెట్టుకోవడం వల్ల ఒక ప్రయోజనం ఉంది, సువార్త చెప్పే అవకాశం ఉంది. పెట్టుకోకపోవడం వల్ల ఏమైనా ఉందా అవకాశం? ఏం లేదు, నువ్వు అన్యురాలు అని అనుకుంటారు తప్ప క్రైస్తవురాలు అనుకోరు. కానీ దీని మీద వివాదం రేపుతున్న వాళ్ళని అడుగుతున్నా. అపోస్తులుడైన పౌలు ప్రతి ఆదివారము రొట్టె విరవాలని బైబిల్లో చెప్పాడు కదా. ఈ సిలువ బొట్టును ద్వేషించే ప్రతి ఒక్కడు ప్రతి ఆదివారం రొట్టె విరుస్తున్నాడా? విరుస్తున్నారు ఎవరైనా? ఇందులో చాలామంది నెలకోసారి, 6 నెలలకోసారి, సంవత్సరానికి ఖర్చు ఇచ్చేవాడే. మరి ఇది ఇంపార్టెంటా, అది ఇంపార్టెంటా? దీని మీద ప్రసంగాలు చేస్తారా? చేయరు. అదే వచ్చిన ప్రాబ్లం. ఇప్పుడు యుగాంతం అనే బుక్ అయ్యగారు రాస్తే దాన్ని ఒక పాస్టర్ గారు గుంటూరులో గుంట గ్రౌండ్లో
లక్షల మంది ముందు కాల్చేసి ఇదొక అబద్ధ బోధకుడు అబద్ధ ప్రవక్త రాసిన బుక్ అని కాల్చేసావు. ఓకే, మంచిది, కాల్చేసావు, నా మీద ద్వేషంతో కాల్చావు. మరి ఆ రోజుకి ఆ టయానికల్లా యెహోవా సాక్షులు ఎన్నో పుస్తకాలు రాశారు. అవి కాల్చావా? ఎందుకు కాల్చలా? మార్మోనిజం, ఆదామే మన దేవుడట, తండ్రి అయిన దేవుడట. మరి యెహోవా ఎవరు? తాతయ్య అయిన దేవుడు. ఈ పనికిమాలిన వాళ్ళకి ఎవడు దేవుడో కూడా తెలీదు. అలాగా ఆదామే దేవుడు అని చెప్పే సంఘం ఒకటి ఉంది, అది మార్మోనిజం సంఘం. వాళ్ళ బైబిలే సపరేట్గా రాశారు, వాళ్ళ పుస్తకాలే సపరేట్గా ఉన్నాయి. మరి వాళ్ళ పుస్తకాలు కాల్చావా? ఎందుకు కాల్చలా? యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పే మార్మోనిజం సంఘ పుస్తకాలు కానీ యెహోవా సాక్షుల పుస్తకాలు కానీ ఎందుకు కాల్చలేవు నువ్వు? యేసే క్రీస్తు అయి ఉన్నాడని చెప్పి రాకడను గురించిన సత్యం నేను బుక్ రాస్తే దాన్ని కాల్చడానికి నీకు ధైర్యం వచ్చింది, కానీ యెహోవా సాక్షుల పుస్తకాలు కాల్చలేవు. ఎందుకని? ఫ్రెండా నీకు? వాటితో లాలుచియా? అంటే చాలామంది చేసే పొరపాటు ఏంటంటే వాక్య సత్యం చెబితే అది నమ్మడానికి ధైర్యం ఉండదు, నమ్మరు. మరి వీళ్ళందరూ రక్షణ ఎలా పొందారు? అదే చాలా విచిత్రం. బైబిల్లో చెప్పబడినటువంటి ఆజ్ఞలు ఎన్నో ఉన్నాయి, ఆ ఆజ్ఞల్లో చాలా ఆజ్ఞలు వీళ్ళు పాటించరు, కానీ సత్యానికి అడ్డొస్తుంటారు, సత్యాన్ని నమ్మరు. మరి సత్యము నమ్ముట వలననే రక్షణ పొందుటకు నిన్ను ఆది నుంచి ఏర్పరచుకున్నాడని పౌలు తెస్సలోనిక పత్రికలో చెప్తే నువ్వు సత్యాన్ని నమ్మకుండా నువ్వు రక్షణ పొందావని ఎలాగనుకుంటావు? అంటే ప్రభునందు ప్రియులారా, వాళ్ళకి నచ్చింది నమ్ముతారు, నచ్చింది లేఖనము చెబుతున్నా, లేఖనం చూపిస్తున్నా సరే నమ్మరు. మరి నీ సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడని యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఉంది, ఉందా లేదా? మరి నువ్వు ఎలా ద్వేషిస్తావు ఒక సేవకుణ్ణి? అతను చెప్పింది అసత్యమే అనుకుందాం కంచేపు, ఆయన రాసిన బుక్ నీకు అర్థం కాలేదు కాబట్టి అసత్యం అనుకుంటావు. మరి ఆ బుక్కుని నువ్వు ఎలాగా ద్వేషిస్తావు? ఆ సేవకుడిని ద్వేషించి బుక్ కాలుస్తావా? పోనీ ఒకవేళ నీకు అందులో ఉన్నది అసత్యం అని నీకు తెలిస్తే నువ్వేం చేయాలి? అందులో ఇగో ఈ సబ్జెక్ట్ చెప్పాడు కదా, ఇది రాంగు, ఇగో నేను చెప్తుంది ఇది సత్యం అని చూపించాలి. అలా చూపించలేని ధైర్యం లేనప్పుడు నువ్వు ఎలాగూ బుక్ను కాలుస్తావు, ఎలాగూ ఆ బోధన వ్యతిరేకిస్తావు? అంటే వీళ్ళందరికీ ఏం లేదు, మంచి మనస్సాక్షి లేదు. అందుకని చెబుతున్నాను ప్రభునందు పిల్లరా, లేఖనము సత్యము నమ్ముట వలనను అన్నాడంటే దైవజనుడు ప్రవక్త వాక్య సారాంశం చూపించినప్పుడు నమ్మాల. లేఖనం చూపించినప్పుడు, నీ కళ్ళ ముందు చూపించినప్పుడు నువ్వేం చేయాలి? నమ్మాలి. ఈరోజు నన్ను ప్రేరేపించిన మాట నేను చెబుతున్నాను. సబ్జెక్ట్ ఇది కాదు అసలు, అది చెప్పాలంటే ఇది కావాలి, ఫస్ట్ ఇది కావాలి కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు మీరు రండి, చెప్తున్నా. నువ్వు నమ్మడానికి ప్రభునందు ప్రియులారా, సత్యము నమ్ముట వలనను అన్నాడు కదా. ఇప్పుడు నేను ఒక విషయం చెబుతున్నా. రాజైన సౌలుని దేవుడు ఏర్పరచుకున్నాడా లేదా? రాజైన సౌలును దేవుడు ఏర్పరచుకున్నాడా లేదా? ఏర్పరచుకునే గాడిదలు పోయేటట్లుగా చేసి ఆ గాడిదలను ఎత్తుక్కుంటా సమూయేలు దగ్గరికి వెళ్ళేటట్టు చేశాడా లేదా? చేశాడా? అంటే ఇప్పుడు సౌలు ఏర్పాట్లో ఉన్నాడా లేదా? ఏర్పాట్లో ఉన్నాడు. సౌలు రేపు ఈ టయానికి నీ దగ్గరికి వస్తాడు అని దేవుడు సమూయేలుతో చెప్పాడా చెప్పలేదా? చెప్పాడు. అనుకున్నట్లుగానే గాడిదలు పోయిన నెత్తుకుంటూ వెళ్ళాడు. పనివాడు చెప్పాడు సమూయేలుని కలుద్దామంటే సమూయేలు ఊరికి వచ్చారు. ఊర్లోకి వచ్చిన తర్వాత ఊర్లో ఉన్నటువంటి వాళ్ళను సమూయేలు ఉన్నాడా లేదా అని అడుగుతున్నాడు సౌలు. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. వారు దైవజనుడుండు ఊరికి పోయిరి, ఊరికి ఎక్కిపోవచుండగా నీళ్లు చేదుకొనుటకై వచ్చిన కన్యకులు తమకు కనబడినప్పుడు ఇక్కడ దీర్ఘదర్శుడున్నాడా అని అడిగిరి. అందుకు వారు
ఆ, 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 అది అని చెప్పి పంపించారు. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? సౌలు పనివాడు ఇద్దరు కలిసి బయలుదేరి వెళ్తున్నారు కదా. సౌలు అంత దూరంలో ఉండగానే దేవుడు సమూయేలుకు చెబుతున్నాడు. ఏమని? 17వ వచనం. సౌలు సమూయేలునకు కనబడగానే యెహోవా, ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చాను. అంటే ఇప్పుడు సౌలుని చూడంగానే దేవుడు సమూయేలుకు చెప్పేసి, ఇదిగో ఇతడే అని. ఇప్పుడు సమూయేలు సౌలుని గుర్తుపట్టేశాడు. ఇప్పుడు సౌలు ఏర్పాట్లో ఉన్నాడు కదా, ఈ ఊరికి వచ్చాడు కదా, అడిగాడు కదా, వెళ్తున్నాడు కదా. ఇప్పుడు సమూయేలుని చూసి 18వ వచనంలో సౌలు గవిని యందు సమూయేలును కలుసుకొని, దీర్ఘదర్శిల్లు ఏది, దయచేసి నాతో చెప్పుమని అడుగగా సమూయేలు సౌలుతో, నేనే దీర్ఘదర్శకుడను అని చెప్తున్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, దేవుని ఏర్పాట్లో ఉన్న సౌలుకి సమూయేలును గుర్తుపట్టలేకపోయాడు. పోయి ఆయన్ని అడుగుతున్నాడు. ఏమని? దీర్ఘదర్శిల్లు ఎక్కడ అని. అంటే ఇప్పుడు సమూయేలును గురించి తెలియదు అనుకుందాం కంచేపు కదా. రండి, సమూయేలు మొదటి గ్రంథము. తెలియదు సార్, అందరికీ తెలుసుదండి. ఓఫ్రీ గారు అందరికీ తెలుసా? తెలియదండి, ఎలా అనుకుంటాం. చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడనని దాను మొదలుకొని బయర్షెబా వరకు. ఏమండి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? దాను మొదలుకొని బయర్షెబా వరకు అంటే ఎక్కడ తెలుసా? 12 గోత్రాల ప్రజలకు అతడు ఒక ప్రవక్త అని తెలిసిపోయింది అందరికీ. ఒక ఊరు 2 ఊర్లు కాదు, దాని మొదలుకొని బయర్షెబా వరకు అంటే ఇజ్రాయేలీల పాళెములు 12 గోత్రాల ప్రజలు ఎలాగైతే ఉన్నారో అది ఈ చివరి మొదలుకొని ఆ చివరి వరకు, అక్కడ మొదలుకొని ఇక్కడ వరకు ప్రతి ఒక్కడికి సమూయేలు ప్రవక్తగా స్థిరపడనని తెలుసు. రెండో విషయం, సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయము 9వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఇప్పుడు ప్రవక్తయను పేరు పొందినవాడు పూర్వము దీర్ఘదర్శి అనిపించుకొనెను. పూర్వము ఇజ్రాయేలీలలో దేవుని యొద్ద విచారణ చేయుటకే ఒకడు బయలుదేరిన ఎడల మనము దీర్ఘదర్శిని యొద్దకు పోదము రండని జనులు చెప్పుకొనుట. అంటే ఇప్పుడు ప్రజలలో ఇతడు దీర్ఘదర్శుడని చెప్పుకోవడం వాడుకైందా అవలేదా? అంత వాడుకైంది, కానీ అయ్యగారికి మాత్రం తెలియదు. ఎందుకు తెలీదు అంటే, కీషు అనే ఒక వ్యక్తి ఎలాంటి వాడట? సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనం చదవండి. మొదటి వచనం. అది కీషు ఎవరు? భాగ్యవంతుడు. అంటే ఎవరు భాగ్యవంతుడు? అంటే కొంచెం సౌండ్ పార్టీ. ఇప్పుడు అవసరం ఎవరికి వస్తుంది? భాగ్యవంతుడిగా లేనుడిగా. కాబట్టి దీర్ఘదర్శికి పోతారు. వీళ్ళకేం పని ఉంది వెళ్ళడానికి? గుర్తుపట్టలేరు. కాబట్టి ప్రభునందు పిల్లరా, ఒక దీర్ఘదర్శిని గుర్తుపట్టలేని ఒక రాజు దేవుని ఏర్పాట్లో ఉన్నాడే. దేవుని ఏర్పాట్లో ఉన్నాడా లేదా? ఇప్పుడు నేను అడుగుతున్నా, ప్రపంచ క్రైస్తవ జనాభా రక్షణ పొందిన ప్రతి విశ్వాసి దేవుని ఏర్పాట్లో ఉన్నాడా లేనోడా? రక్షణ పొందాడు అంటే ఏర్పాట్లో ఉండే వచ్చాడు కదా.
కానీ ఏర్పాటు చేయబడిన ఇంతమందిలో దేవుడు ఏర్పరచుకున్న దీర్ఘదర్శి ఎవడో తెలియదు, దేవుని ప్రవక్త ఎవడో తెలియదు. దానివలన ప్రాబ్లం ఏంటి? ఏమైనా ప్రాబ్లం ఉందా? ప్రవక్తను తెలుసుకోకపోతే అరుణోదయం కలగదు. ప్రవక్తను నమ్ముకోకపోతే ఆడు పాస్ అవ్వడు. చాలామంది, నేను చెబుతున్నాను ప్రభునందు ప్రియులారా, అభ్యంతర పడమాకండి. నేను మాట్లాడే మాట ఇప్పుడు లైవ్లో ఉంది, రేపు పొద్దున్న చాలామంది అభ్యంతర పడిపోతారు ఈ మాటకి. సమూయేలు బతికుండగా సమూయేలు ప్రాముఖ్యత ఏంటో తెలియలే. తెలిసిందా? సొక్కా పట్టుకున్నాడు, దుప్పటి పట్టుకున్నాడు, సిరిగిపోయింది. అది గుర్తుపట్టావు అసలు నువ్వు? ఆయన ఎవరో? ఆయన ప్రవక్త దీర్ఘదర్శన్ని గుర్తుపడితే అమాలేకులను చంపమని పంపిస్తే నువ్వు చంపకుండా వచ్చినందుకు కోపావేశుడే రాత్రంతా నీ కోసం ప్రార్థన చేసినాడు. నువ్వు బలర్పించడానికి రమ్మంటే రానని చెప్పని వెళ్తూ ఉంటే దుప్పటి పట్టుకున్నావా? సిరిగిందా? అంటే సిరిగినందుకు నీకు బాధ కలిగిందా? బతిమాలేవు. సమయంలో వచ్చాడు, అర్పణ చేశాడు, అగబుని చంపేశాడు, వెళ్ళిపోయాడు. మళ్ళా సౌలుని ఇంకెప్పటికీ ఆయన కలవలేదట. కానీ కనీసం ఆ తర్వాత ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్న సౌలు కూడా సమూయేలు దగ్గరికి పోలా. ఎప్పుడు పోయాడు? చచ్చిపోయి పరదేశంలో ఉన్న తర్వాత అప్పుడు పోయి ఆ సోది చెప్పేదాన్ని పట్టుకొని సమూయేలుని బయటికి బెలిపించమని అడుగుతున్నాడు. ఏం తెలివితేటలండి ఇవి? ఈ భూమి మీద ఏర్పాటు జనాంగానికి కూడా చెబుతున్నా, రెండో రాకడ వచ్చి అంతిమ క్రీస్తు భూమి మీదకి వచ్చి ఒక్కొక్కడు తోలు తీసేదాకా ప్రవక్త ఎవడో గుర్తురాడు. ఆ రోజు పరిగెత్తుకుంటూ వస్తారు, సార్ ఏడున్నారు సార్ మీరు సార్ వీడి సంగతి చెప్పింది విశ్వ చరిత్రలో, విశ్వ ప్రణాళికలో ఆడి పుట్టు పూర్వోత్తరాలు ఏంటో మొత్తం వివరించి చెప్పింది ఎవరు? మీరే సార్ అని అప్పుడు వస్తారు పరిగెత్తుకున్నాడు సంగతి ఏంటని. అప్పుడు దాకా ఇంతే. అందుకని అయ్యగారు చెప్పాడు, ఏ రోజుకైనా ప్రపంచం మొత్తం నీ దగ్గరికి వస్తుందని చెప్పాడు అయ్యగారు. దేవుడు చెప్పాడట. చెప్పాడా? ఎందుకు వస్తారు? వాడి యొక్క ఆలోచన ఏంటో, వాడిది చేయబోతున్నది ఏంటో, వాడు ఏమి చేయబోతున్నాడో, అంతిమ క్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు సంఘం మీద ఎట్లాంటి తంత్రాలు ప్రయోగించబోతున్నాడో ఇప్పుడు తెలియట్లేదు. అప్పుడు కూడా వీళ్ళు తెలుసుకోలేరు. పడిన తర్వాత అప్పుడు ఏం చేస్తారు? పరిగెత్తుకుంటూ వస్తారు. సమూయేలులాగా అయ్యగారు పరదేశంలో ఉన్నాడు, భూమి మీద ఉంటాడు, ఏం టెన్షన్ లేదు. ఒకవేళ అయ్యగారు దొరకకపోతే అగాపే విశ్వాస ఎక్కడ ఉన్నాడని పరిగెత్తుకుని మీ ఇంటికి కూడా వస్తారు. మీరు చెప్పగలగాలంటే దయచేసి మీ అందరికీ చేతులు జోడించి చెప్తున్నాను, ఈ పుస్తకాలు చదవండి. లేకపోతే వాళ్ళకి చెప్పే ఇది కూడా మీకు ఉండదు. ఈ పుస్తకాల్లో అంత సమాచారం పెట్టాడు. అందుకని చెబుతున్నా, సమూయేలుని సౌలు గుర్తుపట్ల, ఏలియాని ఓబద్యా పట్టాడా? ఓబద్యా ఒక్కసారని ఏలియాని చూశాడా? చూడలే ఒక్కసారి కూడా. కానీ సడన్గా కనబడి నీ యజమానుడైన ఆహాబు యొద్దకు వెళ్ళి ఏలియా అనబడిన వాడు ఇక్కడ ఉన్నాడని చెప్పుపో అంటే అప్పుడు ఓబద్యా చెబుతున్నాడు, నా ఏలిన వాడ నువ్వు ఏలియావే కదూ అంటే, నేను ఏలియాని వెళ్ళి చెప్పు ఆహాబుగా అంటే ఆయన గడగడలాడుతున్నాడు. ఏలియాని చూసి గుర్తుపట్టాడు. ఒక్కసారి కూడా చూడన్నాడు. ఫస్ట్ చూడడమే ఏలియాని గుర్తుపట్టేశాడు. నేను చెబుతున్న బైబిల్ గ్రంథంలో ఇలాంటి సబ్జెక్టులు బోల్డన్ని ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. దేవుడు ఏర్పరచుకొని రమ్మని పిలిస్తే ఎక్కడికి వెళ్ళవలనో కూడా తెలియకుండా బయలుదేరి వచ్చాడు. ఎవరు? అబ్రహాము. వచ్చేటప్పుడు తమ్ముడు లోతుని రమ్మని అడిగాడు. తమ్ముడు కొడుకుని రమ్మన్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండా రమ్మన్నప్పుడు అతడు యాక్చువల్గా ఏమడగాలి? బాబాయ్ వెళ్దామంటున్నావు కానీ ఎక్కడికో తెలియదు అంటావు, ఏందే నీతో ఎలాగొచ్చేదయ్యా అని అడగాలిగా. అడగకుండా ఉన్నాడా?
అంటే బాబాయ్ ఈ ఊరికి వెళ్ళడు. మొత్తానికి దేవుడు బాబాయ్తో మాట్లాడి ఉంటాడు. దేవుడు మాట్లాడాడు కాబట్టి ఇంత స్థిర నిశ్చయముగా బయలుదేరుతున్నాడు, ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియకుండా. కాబట్టి ఇతడుతో నేను వెళ్తే నాకు ఆశీర్వాదం అని బయలుదేరి వచ్చినోడు ఆశీర్వాదం పొంది పశువులు ఎక్కువైపోయి, కాపరులు ఎక్కువైపోయి, ఆస్తి ఎక్కువైపోయిన తర్వాత దేవుని ఏర్పరచుకున్నటువంటి ఒక భక్తుడిని, ఒక ప్రవక్తని వదిలేసి ఎలాగ వెళ్ళిపోతావు? ఒకవేళ నేను ఇంతకుముందు చెప్పానుగా వాక్య పరిచయలో, ఒకవేళ అబ్రహాము అయ్యా నీ ఎదురుగుండా కనబడుతుంది, నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమడికి వెళ్తాను, నువ్వు దక్షిణానికి వెళ్తే నేను ఉత్తరానికి వెళ్తా అని అడుగుతుంటే నువ్వేం చెప్పాలి? ఉత్తరం లేదు, దక్షిణం లేదు, తూర్పు లేదు, ఏం లేదు. ఆడెవడో కాపర్లు కొట్టుకుంటే మనం ఎందుకు విడిపోవాలి? బాబాయ్ నేను నిన్ను వదలా అని చెప్పాలిగా. కానీ తేరు చూశాడట. ఎలా ఉందటది? యెహోవా దీవించిన తోట వలె ఉందట. ఏంటది? సొదొమ గొమొర్రాలు. బాబాయ్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఏం వదిలేసి వెళ్ళిపోతున్నాడో కూడా తెలియదు. చాలామందికి వదిలి వెళ్ళిపోయిన తర్వాత కానీ తెలియదు ఏం వదిలి వెళ్తున్నామో, ఎవరిని వదిలి వెళ్తున్నామో, ఎవరిని తృణీకరిస్తున్నామో, ఎవరిని ద్వేషిస్తున్నామో తెలియదు. నేను చెబుతున్నాను ప్రభునందు పిల్లరా, ఇలా బైబిల్లో బోళ్ళన్ని విషయాలు ఉన్నాయి, బోళ్ళన్ని ఉన్నాయి. కడుపును పుట్టినటువంటి ఒక అబ్షాలోముకి తండ్రి ఎవడో తెలియదు. తెలుసా? తెలుసుంటే తండ్రిని తరుముతాడా? ఊళ్ళో జనాలందరికీ తెలుసు, బాబు దావీదు ఎట్లాంటి వాడంటే సింహపు గుండె సైతము గలవారు దిగులొందుదురు అట్లాంటి వాడండి అని చెప్తారు. దావీదుని గురించి ఆయన స్నేహితుడైన హుషైన్ అడిగితే ఆయన చెబుతాడు, బర్జిల్లైని అడిగితే ఆయన చెబుతాడు. దావీదుని గురించి హుషైని, బర్జిలేని వీళ్ళందరినీ కాదండి, కీర్తనల గ్రంథము, ప్రభునందు ప్రియులరా, కీర్తనల గ్రంథములో ఒక కీర్తన 89వ కీర్తన ఎజ్రహీయుడైన ఏతాను రచించిన దైవ ధ్యానం. అసలు మనం అడగాల్సింది ఎవరిని? ఆ బర్జిలైని, హుషైని, వాళ్ళని వీళ్ళని కాదండి, ఏతాముని అడగండి చెబుతాడు. ఏతాము ఏమన్నాడు? ఏతాము ఎవరి గురించి మాట్లాడాడు? 20వ వచనం, 89:20 ఎవరి గురించి మాట్లాడాడు? నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతను అభిషేకించి ఉన్నాను. 26, 27 కావున 27 అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతునిగా నుంచెదను. ఏతాముని అడగాలి అసలు దావీదు ఎవరో. ఆ దావీదుని గురించి మాట్లాడుతూ చివరి వచనాల్లోకి వచ్చి అంటున్నాడు, 50, 51, 52 వచనాల్లో, ప్రభువా నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకము చేసుకునము, బలవంతులైన జనులందరి చేతను నా ఎదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకము చేసుకునము. యెహోవా అవి నీ శత్రువులు చేసిన నిందలు, నీ అభిషిక్తుని నడతల మీద వారు మోపుచున్న నిందలు. యెహోవా నిత్యము స్తుతినందునుగా కన్నాడు. ఎట్లాంటి వాడండి? ఎట్లాంటి వాడు దావీదు? నిందలు మోపుచున్నారట. అవి ఎవరు మోపుతున్నవి? శత్రువులు చేసిన నిందలంతా. నీ అభిషిక్తుని నడతల మీద వారు మోపుచున్న నిందలట. ఎవరు అభిషిక్తుడు? దావీదు భక్తుని గురించి ఏతాము చెబుతున్నాడు. సబ్జెక్టు ఎరుగినటువంటి కడుపును పుట్టిన పిల్లలకి తెలియట్లేదు ఎవరో ఏర్పరచుకున్నవాడు ఎవడో. కడుపును పుట్టిన పిల్లలకి తెలియట్లేదు మన ముందు కూర్చున్నాడు ఎవడో. ఆనాడు దావీదు భక్తుని గురించి చాలామందికి తెలియలేదు. ప్రభునందు ప్రియులరా, ఉన్నయే 2 అప్పాలు, నా కొడుకోటి నేనోటి తిని చచ్చిపోదాం అనుకున్న సారపతి విధవరాలకి ఆమె ఇంటికి వచ్చి నాకు ఒక అప్పం చేయి, ఆ తర్వాత నువ్వు నీ కుమారుడు తిందురు కానీ అని చెబితే అప్పం చేసి పెట్టినటువంటి ఆ ఇంట్లో ఆ ఇంటివారు, ఆమె కొడుకు అందరూ కలిసి కరువు తీరిపోయేదాకా ఇంట్లో ఆ రొట్టెలు తింటానే ఉన్నారు. రొట్టెలో పిండిలో ఆ గంపలో పిండి తగ్గలేదు, ముద్ద అవ్వలేదు, నూనె అవ్వలేదు, అప్పాలు వస్తూనే ఉన్నాయి. సంవత్సరాల తరబడి తింటున్నారు. కానీ మన ఇంటికి వచ్చినోడు ఎవడో తెలుసా? కొడుకు చచ్చిపోతే వాడిని లేపేదాకా అతడు దైవజనుడని నీకు గుర్తులే. అంటే ప్రభునందు పిల్లలు ఒక సారపతి విధవరాలు కాదు, మొదటి శతాబ్దంలో అపోస్తలుడైన పౌలుతో కూడా సేవ చేసినటువంటి
బర్నబాకు పౌలు ఎవరో తెలుసా? తెలుసుంటే రక్త సంబంధుల కోసం పౌలును వదిలిపెట్టేవాడు కాదు. అయ్యగారు చెప్పాడు, రక్త సంబంధికుడైన మార్కు కోసం క్రీస్తును పోలు నడుచుకున్నటువంటి ఒక వ్యక్తిని సంఘానికి, సార్వత్రిక క్రీస్తు సంఘానికి మాదిరిగా నిలబెట్టబోతున్న వ్యక్తిని వదిలేసి వెళ్ళిపోయాడు కుప్రాకి. ప్రభునందు ప్రియులారా, ఈనాడు నేను చెబుతున్నా వాక్య ప్రకారం, వాక్య సత్యం చెబుతున్నా. లేఖనములో ఎంతమందికి అతను వాళ్ళతో కూడా ఉన్నవారెవరో వాళ్ళకి తెలియదు. కానీ ఈ తరములో దేవుడు తన పరిచర్యను కొనసాగించడానికి ఏర్పరచుకున్నటువంటి ఈ తరం పౌలు, ఈ తరం బాప్తిస్మిచ్చి యోహాను, ఈ తరము దావీదు, ఈ తరం ఏలియా, ఈ తరం యెషయాను గురించి చెప్పబూనుకుంటే ఏదైనా ఒక అభిప్రాయం కలిగి ఉంటే అభిప్రాయం కరెక్టో కాదో తెలుసుకోవడానికి నీ స్వాభిప్రాయం మీద నువ్వు నిలబడకుండా రా, అడుగు, చెప్తా, నేను చెప్తా. చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను కదా, నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాను కదా, లేఖనం ప్రకారం చూపిస్తా. నీకే అభిప్రాయాలు ఉన్నాయో దాని మీద స్థిరపడద్దు. కానీ దేవుని మాట ఏదో చూద్దాం, వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. నువ్వు అనుకుంటున్న అభిప్రాయం కరెక్టో కాదో తెలుసుకుందాం. ఆ తర్వాతే మనము ఆ ప్రవక్తను వెంబడిద్దాం. ఎందుకంటే సత్యము నమ్ముట వలన రక్షణ పొందుటకు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఏంటా సత్యము? నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, మీరు ఆశీర్వించబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, మీరు కృతార్థులవుదురు అన్నాడు. నువ్వు ప్రవక్తను నమ్ముకోకుండా నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు పాస్ కాలేవని చెబుతున్నా. అది నువ్వు నిజంగా నమ్మితే రక్షణ పొందుటకు నిన్ను ఆది నుండి ఏర్పరచుకున్నాడని ఒక మాట, స్థిర అభిప్రాయం కలిగి దేవుని సన్నిధిలో స్థిరపడదాం. దేవుడు ఆనాడు అలాగ చేయడానికి ఏర్పరచుకున్నాడని పౌలు ఏం చేశాడు? మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అలా నేను కూడా మీరు చెప్పిన మాట నమ్మితే దేవునికి నిరంతరం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. అట్టి భాగ్యం ప్రభు మనకు దయచేయను గాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఉందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, నీ నామానికి స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ ప్రియులు చేసిన ప్రార్థనలన్నీ మీ సన్నిధి చేర్చుకున్నారు. చెవులు వచ్చినట్లు కృప చూపించారు, మీ ఆత్మతో నింపారు. ఇప్పుడు విన్న వాక్యం మేము నమ్ముతున్నాం, మేము రక్షణ పొంది ఉన్నామని వీరందరి కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భాగ్యము దయచేసినందుకు వందనాలు. అయ్యా, చేసిన ప్రార్థనలన్నీ మీ సన్నిధి చేరిని, చెవులు వచ్చినాయి, నమ్మి స్తుతిస్తున్నాం. గొప్ప నెరవేర్పులను ఇచ్చి సాక్షి నిలబెట్టుకోండి. అయ్యా, మేమందరం కలిసి భోంచేసి మరలా మేము ఆర్ఫనేజ్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లనైనా మీరే కృప చూపించి సహాయం చేసి నడిపించి అన్ని విషయాల్లో మీ కృపా కాపుదలను గ్రహించి నేను ఆ మహిమార్థంగా దీవించమని, నీ కృపలో భద్రపరచమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున సకల అంధకార శక్తులు, చీకటి శక్తులను గద్దించి బంధించి పాతాలకు నెట్టివేస్తున్నాను తండ్రి. ఆమె ఇదిగో నాయనా, ఎవరైతే అస్వస్థతతో ఉన్నారో కుమారమ్మ గారిని, సుజాతమ్మ గారిని, నీలిమ వాళ్ళ నాన్నగారిని, ఇదిగో ప్రభువా తండ్రి నీకు స్తోత్రాలు. ఇంకా ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకొని నీ కృపలో భద్రపరచమని, స్వస్థపరచమని, సాక్షులు నిలబెట్టుకోమని. అయా, నిన్నటి దినమున మరి రాంబాబు మేస్త్రి గారుల వైఫ్ని గురించి కూడా జ్ఞాపకం చేసుకొని కృప చూపి సహాయం చేసి మహిమా ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మించు నీ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు రాకడ పర్యంతరకు సదా తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమునకు జయం, శిలువ రక్తమునకు జయం, ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియలకన్నంత నాశనం కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్.